స్టార్ట్ చేద్దామా? మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా అంటే జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? Hey, y'all, come look at this. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గజబ్ బేజతి. Meanwhile, ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేసి ఎవరైనా మరణ శయ్య మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా అవునా? నిజమా? అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం, వదిలేసేయండి అన్నప్పుడు చిన్న చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు, ఒక్కరు కూడా లేకుండా. కానీ అమ్మ ఒక్కరే బ్రతికింది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. कौन है ये लोग? कहां से आते हैं? मेरी बहन बोल नहीं सकती थी, नहीं बोल सकती थी। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. हाँ बेटे अभी क्या हुआ, अभी क्या हुआ? बोलने लगे। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो. आगे सर నిన్ను దేవుని శక్తి తాకుద్ది. फिनिश फिनिश फिनिश. दूर का मार तू हटाओ. नाग वाली गंदी स्पिरिट तेरी जीभ को छोड़े. नहीं नहीं कभी नहीं, कभी नहीं, कभी भी नहीं. और ना సూట్లతో కొత్త స్వచ్ఛతలు అవి తోసేయటాలు అని ఉమ్ముయిటాలు. నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో 99% వరకు క్రిములను ఎదిరించి లోతుగా శుభ్రపరుస్తుంది, మిమ్మల్ని దగ్గర చేసే తాజా శ్వాసని ఇస్తుంది. కామన్ సెన్స్ లేదు ఈ రోజు క్రిస్టియన్స్ లో చాలా మందికి. అందుకే మోసం ఎవడు పడితే వాడు. శరణ శరణ మాయేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా.
అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. చిటికలే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకే బతుకొద్దు. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. గోవింద హరి గోవింద. ఏంటిది? కాదు, ఏదో తేడాగా ఉందేంటి? మా యేసయ్య అంతా నీవే యేసయ్యా. స్పెయిన్ దేశంలో ఉన్న ఒక స్పానిష్ చర్చ్ లో ఏకంగా స్వర్గంలో ఉన్న ల్యాండ్ అయితే అమ్మేస్తూ ఉన్నారట. స్వర్గంలో ఉండే ల్యాండ్ యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? ఒక్క స్క్వేర్ మీటర్ కి కేవలం $100 మాత్రమే. యేసునాథా, నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. ఈ చర్చ్ లో ల్యాండ్ కొనే వాళ్ళకి వీళ్ళిచ్చే గ్యారంటీ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కొనే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెవెన్ కి వెళ్తారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ చర్చ్ లో ఉండే ఫాదర్ డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడి ఈ పేమెంట్స్ అయితే చేస్తారట. నేను ఇప్పటిదాకా ఎంతో మంది పిచ్చోళ్ళని చూసా కానీ ఇలాంటి పిచ్చిని మాత్రం ఎప్పుడు చూడలేదు. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం దేవ ప్రదత్త మరియోద్భవ యేసునామన్ ఆత్మీయ జన్మ సమయే దివిదూత గీత సల్మేష